Hey guys, welcome back to my YouTube channel, My Painless Tales. If you're new to this channel, my name is Vani and I'm a self-driven professional artist from Hyderabad. So, ee video lo again I'm back with the most loved Tanjore style fabric painting. So, without any delay, let's get started. So, as you can see, నేను sketch already వేసేసాను. అయితే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్. బట్ మీరు ఎనీ కైండ్ ఆఫ్ సిల్క్ యూజువల్గా తాంజోర్ స్టైల్ పెయింటింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ మీద చేస్తూ ఉంటాము. బట్ అట్లా పర్టిక్యులర్ రూల్ అంటూ ఏమీ లేదు. సో మీరు ఎనీ కైండ్ ఆఫ్ సిల్క్ ఆర్ కాటన్స్ కూడా యూస్ చేయొచ్చు తాంజోర్ స్టైల్ పెయింటింగ్కి. నేను స్కెచ్ ఆల్రెడీ కార్బన్ పేపర్ యూస్ చేసి ట్రేస్ చేసేసాను. సో ఎలా ట్రేస్ చేయాలి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. సో యూ క్యాన్ రిఫర్ టు దెమ్ యాజ్ వెల్. సో స్కెచ్ మీకు నచ్చిన సైజులో నచ్చినట్టుగా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇట్లా స్కెచ్ వేసేసుకున్నాక పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. నేను ఆల్రెడీ వైట్ కలర్డ్ ఫ్యాబ్రిక్ అంటే వెరీ లైట్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను వైట్ కోట్ ఏమీ వేయట్లేదు. ఒకవేళ మీరు డార్క్ కలర్డ్ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకుంటే మాత్రం ఇలా స్కెచ్ వేసుకున్నాక ఫస్ట్ కంప్లీట్ పెయింటింగ్ అంతా వైట్ కోట్తో పెయింట్ చేసుకున్నాక, అంటే వైట్ పెయింట్తో ఒక లేయర్ పెయింట్ చేసుకున్నాక దెన్ యాక్చువల్ పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. బట్ ఇది వైట్ కలర్ కాబట్టి నేను డైరెక్ట్గా పెయింటింగ్ స్టార్ట్ చేసేస్తాను. సో నేను 2 షేడ్స్ తీసుకున్నాను, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. ఫస్ట్ లైట్ గ్రీన్ తీసేసుకొని ప్యారెట్ అంతా పెయింట్ చేయాలి. సో ఇలా లైట్ గ్రీన్ షేడ్ వేసేసాక నేను కొంచెం డార్క్ గ్రీన్ తీసుకొని షేడింగ్ యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ కొద్దిగా రెడ్ తీసుకుంటున్నాను టు పెయింట్ ద బీక్. అండ్ కొంచెం షేడింగ్ కోసం వైట్ తీసుకుంటున్నాను. రెడ్ కొంచెం ఎక్కువ అయిపోయేసరికి వైట్ పెద్దగా కనిపించట్లేదు, బట్ ఇట్స్ కంప్లీట్లీ ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఇస్ వెరీ క్రూషియల్, ఐ పార్ట్ పెయింట్ చేయాలి. దానికి నేను 0 సైజ్ బ్రష్ తీసుకుంటున్నాను, స్మాల్ సైజ్ అండ్ బ్లాక్ కలర్. కొంచెం రా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి స్మూత్నెస్ ఎక్కువగా ఉండదు. ఇలాంటి ఫైన్ లైన్స్ పెయింట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. సో ఐ పార్ట్ ఇస్ డన్. నెక్స్ట్ ఈ లోటస్ పెయింట్ చేస్తాను. ఐ విల్ స్టార్ట్ విత్ వైట్. సో ఇలా వైట్ కోట్ చేసేసిన తర్వాత పింక్ తీసుకొని ఇలా షేడింగ్ యాడ్ చేస్తాను. అంతే, ఇలా కొంచెం షేడింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా డార్క్ కావాలి అని అంటే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో అగైన్ ఐఎమ్ టేకింగ్ అ స్మాల్ బ్రష్ అండ్ పింక్ కలర్ అవుట్లైన్ ఇవ్వడానికి లోటస్కి.
సో అలా లోటస్ ఫినిష్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్‌గా కలరింగ్ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ గోల్డ్. సో నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. గోల్డ్ మెటాలిక్ కలర్. సో ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్ అంతా ఈ గోల్డ్ కలర్‌తో ఫిల్ చేయాలి ఫస్ట్. సో కంప్లీట్‌గా ఈ పార్ట్ కూడా గోల్డ్‌తో ఫిల్ చేసేసేయాలి. సో ఈ ఏరియా ఫిల్ చేయడానికి ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. కొంచెం ఫాస్ట్‌గా అయిపోతదని. మీరు రౌండ్ బ్రష్‌తో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు గోల్డ్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అవుట్‌లైనింగ్ విత్ బ్లాక్ ఇచ్చేస్తున్నాను. సో యూజువల్‌గా కొందరు ఏం చేస్తారంటే అవుట్‌లైనర్ ఇచ్చాక బ్లాక్ యాడ్ చేస్తారు. లేదా బ్లాక్ తర్వాత అవుట్‌లైనర్ ఇవ్వచ్చు. ఇట్స్ కంప్లీట్‌లీ యువర్ పర్సనల్ ప్రిఫరెన్స్. నేను ఫస్టే బ్లాక్ చేసేయడం అలవాటు నాకు. సో నేను మరీ హెవీగా కూడా బ్లాక్ అవుట్‌లైనింగ్ ఇవ్వలేదు. ఎక్కడెక్కడ మ్యాండేటరీగా మంచిగా కనిపించాలో అక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ ఐ యామ్ టేకింగ్ ఫెవిక్రిల్ 3D అవుట్‌లైనర్ గోల్డ్. సో ఇప్పుడు మనము కుందన్స్ కూడా ఇప్పుడే తీసేసుకోవాలి. కుందన్స్ కూడా రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు ఎక్కడెక్కడ కుందన్స్ స్టిక్ చేయాలో, ఎక్కడెక్కడ అవుట్‌లైనర్ ఇవ్వాలో అది ఇచ్చేస్తాను. సో నేను ఫస్ట్ రెడ్ కుందన్స్ తీసుకుంటున్నాను. సో ఇవి పర్టిక్యులర్‌గా తాంజోర్ కుందన్స్ అన్నమాట. తాంజోర్ కుందన్స్ డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయి. మీ డిజైన్ బట్టి, ఆ స్పేస్ బట్టి మీరు సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే నేనైతే ఇవి ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేశాను. సో ఐ విల్ ట్రై టు గివ్ యూ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. సో గ్రీన్ అండ్ రెడ్‌లో ఉన్నాయి. సో ఐ యామ్ స్టార్టింగ్ ఆఫ్. సో ఇలా డాట్స్ పెట్టేశాను. అంటే ఓవర్‌గా గోల్డ్ ఫిల్లింగ్ ఇవ్వట్లేదు. అది కంప్లీట్‌లీ యువర్ చాయిస్. ఒకవేళ మీరు మొత్తం గోల్డ్ ఫిల్లింగ్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చు. బట్ ఐ యామ్ ఇగ్నోరింగ్ ఇట్. సో ఇలా కుందన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఒకవేళ హెవీ లుక్ కావాలి అనంటే ఇది మొత్తం ఈ లైన్ మొత్తం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐ యామ్ గోయింగ్ ఫర్ అ సింపుల్ లుక్. అందుకని మరీ ఎక్కువగా ఫిల్ చేయట్లేదు. ఈ ఏరియా మొత్తం ఫిల్ చేస్తున్నాను.
సో ఆల్రెడీ కింద గోల్డ్ పెయింట్ వేసాం కాబట్టి ఎక్కడైనా ఇంపర్ఫెక్షన్స్ ఉన్న ఈ గోల్డ్ ఫిల్లింగ్లో అంతగా మనకి అవుట్పుట్ తెలియదు, అండర్నీత్ గోల్డ్ ఉంటుంది కాబట్టి. ఈ గోల్డ్ ఫిల్లింగ్ కూడా అవుట్లైనర్ ఒకేసారి ఎక్కువ ఏరియా చేసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ స్టోన్స్ అతికించేటప్పుడు ఎక్కువ టైం పట్టేస్తే ఆ లోపు ఆ గోల్డ్ అవుట్లైనర్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో కొంచెం కొంచెం ఏరియానే కవర్ చేసుకుంటూ ఉండడం ఇస్ బెటర్. సో హెవీగా యాడ్ చేయకుండా ఇలా సింపుల్గా ఫినిష్ చేసేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఒక అవుట్లైన్ ఇచ్చేస్తాను. కొంచెం పెద్ద గ్రీన్ స్టోన్ యాడ్ చేశాను. సో అలా కుందన్స్ ఇలా యాడ్ చేసేసాను. ఇంకా హెవీగా కావాలి అని అంటే మీరు మొత్తం గోల్డ్ అవుట్లైనర్తో కూడా ఫిల్లింగ్ చేయొచ్చు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ లిటిల్ సింపుల్ లైక్ దిస్. లాస్ట్ స్టెప్ యాక్చువల్గా ఐ థాట్ ఆఫ్ స్కిప్పింగ్ ఇట్, బట్ ఇట్స్ బెటర్ టు డూ అనిపిస్తుంది, టు అవుట్లైన్ దిస్. సో ఇప్పుడు నేను చూపించే స్టెప్ మీరు ఇట్స్ బెటర్ టు డూ ఇట్ బిఫోర్ ఓన్లీ. నేను జస్ట్ ఐ థాట్ ఆఫ్ స్కిప్పింగ్ ఇట్, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద పెయింటింగ్. సో మీరు చిన్న చిన్నగా మీరు చేంజెస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అంటే నేను టాంజోర్ స్టైలే చేశాను, బట్ టూ కాంప్లికేటెడ్గా కాకుండా కొంచెం సింప్లిఫై చేశాను అనమాట డిజైన్. సో ఇప్పుడు మీరు బిగినర్స్ అయితే మీరు ఎట్ ద సేమ్ టైం ఒకటేసారి మీరు అంత కాంప్లికేటెడ్ డిజైన్ చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని స్టెప్స్ సింప్లిఫై చేసి చేశాను, బట్ ద హోల్ లుక్ విల్ బి స్టిల్ టాంజోర్ స్టైల్. So I hope you liked the video. If you did, please do like, share and subscribe, and I'll see you in the next one. Thank you.